వాయుగుండంగా బలపడిన వాయుగుండం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతోందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వచ్చే 24 గంటల్లో ఇది తుఫానుగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. దీనికి తుఫాన్ శనియారుగా నామకరణం చేశారు. నైరుతి బంగాళాఖాతం దక్షిణ శ్రీలంక సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడింది. రాబోయే 24 గంటల్లో ఉత్తర వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. ఈ ఎఫెక్ట్తో దక్షిణ కోస్తాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. ఈ నెల 28 నుంచి కోస్తా జిల్లాలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు దక్షిణ కోస్తా తీరంలో 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ఛాన్స్ ఉంది. సముద్రంలో అధిక వేగంతో గాలులు వీచి అలజడిగా మారనుంది. రేపటి నుంచి దక్షిణ కోస్తా తీరంలో మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ మనకు అందిస్తారు. జార్జ్, వాయుగుండాల ప్రభావం అన్నది ఏపీ పైన ముఖ్యంగా ఏ ప్రాంతాలు ఎక్కువగా కనిపిస్తుంది? తుఫాన్ ఎఫెక్ట్ అన్నది ఏ విధంగా ఉంది? బంగాళాఖాతంలో 2 వాయు దూసుకు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మలక్కా జలసంధి ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక తీవ్ర వాయుగుండం అనేది కొనసాగుతుంది. ఇది రాగల 12 గంటల్లోనే తుఫాన్గా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ఇది తుఫాన్గా మారినట్లయితే దీనికి సీనియర్గా నామకరణం చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక మరొక వైపు శ్రీలంక హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో మరొక తీవ్ర అల్పపీడనం అనేది కొనసాగుతుంది. ఇది రాగల 24 గంటల్లో మరింత బలపడి వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ చెప్తూ ఉన్నారు. అయితే ఈ 2 వాయుగుండాల ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక ఏపీలో ఎల్లుండి నుంచి దాదాపు 28వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు 5 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక దక్షిణ కోస్తాంధ్ర అలాగే రాయలసీమ ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, అంతేకాకుండా 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురిసేయడానికి అవకాశాలు ఉందని చెప్తూ ఉన్నారు. అలాగే తీరం వెంబడి గాలుల వేగం సైతం కూడా దాదాపుగా 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. కాబట్టి మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఎందుకంటే ఈ ప్రస్తుతానికి చూసుకున్నట్లయితే కనుక ఇటు మలక్కా జలసంధి ప్రాంతంలో ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో చూసుకున్నట్లయితే కనుక తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. మరొక వైపు ఇటు శ్రీలంక హిందూ మహాసముద్రంలో చూసుకున్నట్లయితే కనుక అక్కడ కూడా ఒక తీవ్ర అల్పపీడనం అనేది కొనసాగుతుంది. అది కూడా బలపడుతూ వస్తూ ఉంది. కాబట్టి సముద్రం సైతం కూడా అల్లకొల్లోలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి రేపటి నుంచి కూడా మత్స్యకారులు ఎవరూ కూడా డిసెంబర్ 2వ తేదీ వరకు కూడా మత్స్యకారులు ఎవరూ కూడా వేటకు వెళ్లవద్దని ఇప్పటికే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రైతులు ఎవరైతే ఉన్నారో రైతులంతా కూడా ముందస్తు చర్యలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఎందుకంటే ఇప్పుడు పంటల సీజన్ కాబట్టి ఈ వర్షాల కారణంగా పంట పొలాలు కూడా నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ఆయా ప్రాంత రైతులు ఎవరైతే ఉన్నారో రైతులంతా కూడా అప్రమత్తంగా వ్యవహరించాలి. ముందస్తుగానే పంటలను కోసుకోవడం లేదా కోసిన పంటలను భద్రపరచుకోవడం వంటివి చేయాలని వాతావరణ శాఖ చెప్తూ ఉంది. ఇప్పటికే ఈ అల్పపీడనాలు అలాగే ఈ వాయుగుండాల ప్రభావంతో చూసుకున్నట్లయితే కనుక దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లో ఇప్పటికే చెదురుమదురుగా అయితే వర్షపాతాలు అనేవి నమోదవుతూ ఉన్నాయి. అయితే 29 నుంచి అయితే వీటి ప్రభావం అనేది ఏపీ వ్యాప్తంగా ఎక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీ వ్యాప్తంగా చాలా చోట్ల కూడా వర్షాలు కురవడానికి అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. కాబట్టి ఇటు లోతట్టు తీర ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా అప్రమత్తత వ్యవహరించాలి. భారీ వర్షాలు కురుస్తూ ఉన్న నేపథ్యంలో తగు జాగ్రత్తలు సైతం కూడా తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉంది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 30వ తేదీ మాత్రం ఆరెంజ్ అలర్ట్ ని కూడా కొన్ని జిల్లాలకు సైతం కూడా జారీ చేసింది. కాబట్టి ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఈ వర్షాల కారణంగా రైతులు సైతం కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అయితే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంది. థాంక్యూ జార్జ్.